గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ స్టైల్. చాలా మందిని బాధపెడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. దీన్ని షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. డయాబెటీస్ కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని అంబిక గారు చెబుతున్నారు. హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కాల్ చేయాల్సిన నంబర్లు 0402331074 హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు షుగర్ వ్యాధి అంటే ఏంటి, అసలు మెయిన్ రీజన్ ఏంటంటారు దీనికి? డయాబెటీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ కింద మన కాంప్లికేషన్స్తో పాటు ఎదురవుతున్న సమస్య. అండ్ ప్రస్తుత కాలంలో గత కోవిడ్ సిచ్యువేషన్ నుంచి కూడా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో కూడా డయాబెటీస్ ఒకటి హై రిస్క్ కాంప్లికేషన్ అని చెప్పొచ్చు. డయాబెటీస్ సహజంగా తీసుకున్నట్టయితే మనకి హెరిడిటరీ వైజ్ కానీ లేదా అధిక బరువు వల్ల కానీ ఎక్కువగా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ జనరల్ కేసెస్లో 40 అండ్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువ కేసెస్ నోటీస్ చేసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో మనం మారుతున్న లైఫ్ స్టైల్ కావచ్చు, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కావచ్చు, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో వర్క్ చేసే వాళ్ళలో, నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళలో కూడా ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ అనేది ఒక దీర్ఘకాలికమైన మెటబాలిక్ డిస్టర్బెన్స్ డిజీజ్ అని చెప్పొచ్చు. మన శరీరంలో ఉన్న ప్యాంక్రియాటిక్ గ్లాండ్ అంటే క్లోమ గ్రంథి, ఈ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన ఇన్సులిన్ హార్మోన్ అనేది హెచ్చుతగ్గులు అయినప్పుడు మనకి డయాబెటీస్ అనేది వస్తుంది. సో ఈ డయాబెటీస్లో టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ కింద కేసెస్ మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఈ టైప్ 1 డయాబెటీస్లో ఏమవుతుందంటే మన శరీరంలో ఈ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన ఇన్సులిన్ హార్మోన్ కంప్లీట్గా జీరో అయిపోతుంది. బికాజ్ ఆఫ్ అక్యూట్ అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కావచ్చు. ఇది కంప్లీట్గా ఇడియోపతిక్ రీజన్, ఎలాంటి కారణం ఉండదు. ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్టెడ్ డిజార్డర్స్లో కనిపించే టైప్ 1 జువెనైల్ డయాబెటీస్ అనొచ్చు. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా జీరో అవుతుంది. సో ఈ కేసెస్ అన్నీ కూడా మనకి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్ కేసెస్ అని చెప్తారు. సో 7 ఇయర్స్ బాబులో కనిపించవచ్చు మనకు పీడియాట్రిక్ కేసెస్లో, కానీ యంగ్ ఏజ్లో టీనేజ్ ఏజ్ గ్రూప్లో కనిపించే టైప్ 1 డయాబెటీస్. ఇది చాలా రేర్ కండిషన్. బట్ వన్స్ ఇది ఎఫెక్ట్ అయిందంటే కొంచెం లైఫ్ లాంగ్ కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య అని చెప్పొచ్చు. టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే బాడీలో మనకి చిన్నప్పటి నుంచి ఎట్లాంటి కాంప్లికేషన్స్ కనిపించవు. ఆల్ ఆఫ్ సడన్ సర్టన్ ఏజ్ గ్రూప్లో 35, 45, 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్ కావచ్చు, హెరిడిటరీ వైజ్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా గ్రాండ్ ఫాదర్ కానీ ఫాదర్ కనుక ఉన్నట్టయితే వాళ్ళ పిల్లల్లో ఎవరో ఒకరికి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో దీంట్లో మనకి ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ప్రిడామినేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్ స్టైల్ ఒకటి, ఎలాంటి వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, ఇవన్నీ కూడా టైప్ 2 డయాబెటీస్. సో ఇందులో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది వాళ్ళ బాడీలో, కానీ ఉపయోగించుకునే బాడీ టిష్యూస్ ఏవైతే సెల్స్ ఏవైతే ఉంటాయో ఇన్సులిన్ హార్మోన్ని సరైన రీతిలో ఉపయోగించుకోలేని సిచ్యువేషన్లో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఎదురవుతుంది. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఎవరైతే లేట్గా పిల్లల కోసం ప్లాన్ చేస్తుంటారో, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్న కేసెస్లో అండ్ అధిక బరువు ఉన్న ఫీమేల్లో జెస్టేషనల్ డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మెయిన్గా అంటే షుగర్ వ్యాధి అనేది అంటే చిన్నపిల్లల్లో ఏ విధంగా ఉంటుంది? ఇన్ కేస్ పేరెంట్స్ అంటే ఎగ్జామినేషన్ ఏ విధంగా చేయాలి పిల్లల్లో మెయిన్గా? సో ఆల్ ఆఫ్ సడన్ చిన్నపిల్లల్లో కనుక డయాబెటీస్ కనిపించిందంటే ఇట్స్ హైలీ ఆల్ ఆఫ్ సడన్ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. ఒక అక్యూట్ ఫీవర్తో అంటే సడన్గా జ్వరం వచ్చేసి విత్ ఇన్ అ వీక్ ఆర్ 10 days వీళ్ళ బాడీలో వెయిట్ రిడక్షన్ కనిపిస్తుంది. సో చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ కంప్లీట్గా అది టైప్ 1 డయాబెటీస్, జువెనైల్ డయాబెటీస్ అంటారు. సో మనకు గ్లూకోజ్ లెవెల్స్ కూడా తీసుకున్నట్టయితే ర్యాండమ్ కానీ HbA1c కానీ మోర్ దెన్ 12 ఉండడం అండ్ మోర్ దెన్ 450, 500 వరకు షుగర్ లెవెల్స్ ఉండడం, ఈ లెవెల్స్తోనే మనకు బయటపడుతుంది. ఎందుకంటే కంప్లీట్గా ఇన్సులిన్ ఉత్పత్తి అనేది నిల్ అయిపోతుంది. కాబట్టి క్రానిక్ క్యాల్సిఫిక్ చేంజెస్ కానీ అక్యూట్ ఆర్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ చేంజెస్లో కానీ ఈ టైప్ 1 డయాబెటీస్ బయటపడడం
ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం. సో దీనివల్ల బాడీలో లక్షణాలు ఏం కనిపిస్తాయి, ఒక ఫీవర్ సిమ్టమ్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా సడన్గా వీళ్ళు అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గిపోవచ్చు, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. అంటే పిల్లల్లో అంటే లైక్ బయటికి వెళ్ళి ఆడుకోవాలన్నా కానీ వీళ్ళు ఎక్కువగా యాక్టివ్ పార్టిసిపేషన్ చూపించలేకపోతారు, ఎక్కువగా ఇండోర్ సెడెంటరీగా కూర్చోవాలనుకోవడం, అండ్ ఫుడ్ సరిగ్గా అంటే ఎక్కువగా తినడం అండ్ దాంట్లో ప్రాపర్ ఇంటేక్ తగ్గిపోవడం, ఫ్రీక్వెంట్గా ఆకలి ఉండడం, ఫ్రీక్వెంట్గా దాహం వేయడం, అంటే ఇట్స్ బియాండ్ ద నార్మల్ లిమిట్స్ అని చెప్పొచ్చు. అధికంగా యూరినేషన్కి వెళ్ళాల్సి రావడం, ఇలాంటి లక్షణాలు పిల్లల్లో కనిపించవచ్చు. లేదా అండ్ వెయిట్ రిడక్షన్ అనేది ఈక్వల్గా మోర్ దెన్ 5 kgs వెయిట్ రిడక్షన్ కూడా కనిపిస్తుంది. అండ్ ఎక్కువగా క్రాంప్స్ లైక్ పెయిన్స్ చెప్తుంటారు, కాళ్ళలో పట్టేసినట్టుగా, నడవడం కొంచెం కష్టంగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్తో మనకి టైప్ 1 డయాబెటీస్లో మనం నోటీస్ చేయొచ్చు. సో ఇట్ కాంట్ సస్టైన్ లాంగర్ డ్యూరేషన్ అని చెప్పొచ్చు. టైప్ 2 డయాబెటీస్ అయితే గత కొన్ని నెలలుగా స్లోగా అది లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుండొచ్చు, చెక్ చేసుకుంటే బయటపడవచ్చు, చెక్ చేయకపోతే ఒక స్కిన్ కంప్లైంట్తో బయటపడవచ్చు. ఇలా మనం టైప్ 2 డయాబెటీస్లో స్లగ్గిష్గా లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ టైప్ 1 డయాబెటీస్లో సడన్ ఆన్సెట్, ఆల్ ఆఫ్ సడన్ లక్షణాలు బయటపడతాయని చెప్పొచ్చు. మెయిన్గా అంటే ఇప్పుడు కొంతమందిలో చూస్తే కనుక ల్యూకోసైడ్స్ తక్కువ ఉండటం వల్ల కూడా బాడీలో కంప్లీట్గా ఆ గాయం అనేది మానదు. సో అలాంటి వాళ్ళలో ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది అనుకోవచ్చా? ఎస్ అండి. ఇక్కడ కొన్ని కేసెస్లో ర్యాండమ్ హెల్త్ చెకప్లో యాక్సిడెంటల్గా రిపోర్ట్స్ చేసినప్పుడు టైప్ 2 డయాబెటీస్ బయటపడే కేసెస్ ఉంటాయి. కొంతమందికి అన్హీల్డ్ అల్సర్స్, ఏదైనా పుండు కానీ లేదా సెగడ్డ లాంటిది, వేడి కురుపులు లాంటివి ఫామ్ అయితే త్వరగా మానకపోవడం, లేదా రిపీటెడ్ టెండెన్సీలో రావడం, అంటే తగ్గిపోయి మళ్ళీ ఒక 15-20 డేస్లో మళ్ళీ హీల్ అవ్వకుండా మళ్ళీ రెమిషన్ పీరియడ్ ఉండడం, లేదా సెల్యులైటిస్ లాంటి చేంజెస్ ఉండడం, ఇవన్నీ కూడా మనం టైప్ 2 డయాబెటీస్లో నోటీస్ చేస్తుంటాం. సో ఇంటర్నల్గా షుగర్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉండడం వల్ల ఇది బ్యాక్టీరియల్ గ్రోత్కి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అల్సర్స్ కానీ ఇవి కానీ హీల్ అవ్వకపోవడం అనేది నోటీస్ చేస్తుంటాం. అండ్ దోస్ హు ఆర్ డయాబెటిక్ పేషెంట్స్లో అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉన్న కేసెస్లో కూడా దో దే ఆర్ టేకింగ్ మెడికేషన్ వాడుతున్నప్పటికీ కూడా షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు పుండు పడడం. సో ఇది డయాబెటిక్ ఫూట్ అండ్ డయాబెటిక్ అల్సర్స్ లేదా డయాబెటిక్ డర్మాడ్రోమ్స్. సో డిఫరెంట్ వేరియేషన్స్ మనకు లక్షణాలు కనిపిస్తుంటాయి. సో కామన్గా డయాబెటిక్ ఫూట్, కాలి బొట్టిన వేలిలో కావచ్చు, పాదం దగ్గర కావచ్చు, లేదా ఏదైనా లైక్ యాంకిల్ జాయింట్ దగ్గర కావచ్చు, అల్సర్స్ ఫామ్ అవ్వడం, పుండు మానకపోవడం, అది క్రానిక్ అల్సరేషన్లోకి వెళ్ళిపోవడం, యాంప్యుటేట్ చేసినప్పటికీ కూడా హీల్ అవ్వకపోవడం, ఇది క్రానిక్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్. దీన్ని డయాబెటిక్ ఫూట్ అని కూడా చెప్తాం. అండ్ కొన్ని కేసెస్లో ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా మైల్డ్ స్కిన్ అలర్జీస్ వస్తుంటాయి. అది మన షిన్ బోన్ దగ్గర కనిపించవచ్చు. సో దీన్ని డయాబెటిక్ డర్మాడ్రోమ్స్, ఇచీ స్కిన్ ఉంటుంది, సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. సో ఇది డయాబెటిక్ డర్మాడ్రోమ్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్సరేషన్స్ అండ్ అన్హీల్డ్ అల్సరేషన్స్. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ అక్కడ అల్సర్స్ ఉన్నాయా, లేదంటే అండర్నీత్ ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ కండిషన్ వల్ల, ఎగ్జిమాటిస్ కండిషన్ వల్ల ఏమన్నా ఫ్లేర్ అప్ అవుతుందా, సో యాబ్సెస్ ఫార్మేషన్ ఉందా, వాళ్ళ బాడీ యాబ్సెస్ టెండెన్సీ ఉందా అని రూల్ అవుట్ చేసుకోవాలి. సో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో రిపీటెడ్ అల్సర్స్, రిపీటెడ్ యాబ్సెస్ ఉన్నప్పుడు డయాబెటీస్ హ్యాస్ టు బీ రూల్డ్ అవుట్. అండ్ కంపేర్డ్ టు మేల్ కేసెస్ అండ్ ఫీమేల్ కేసెస్, మేల్ పేషెంట్స్లో లైక్ జెనైటల్ ఏరియాలో క్రాక్స్ రావడం, అల్సరేషన్స్ ఉండడం, ఇవి కూడా నోటీస్ చేస్తుంటాం. అండ్ ఫీమేల్ కేసెస్లో ఈస్ట్ గ్రోత్ కానీ ఫంగల్ ఎలర్జీస్ కానీ ఎక్కువగా ఉండడం, రిపీటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉండడం, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ రావడం, అంటే బిఫోర్ డయాగ్నోజింగ్ డయాబెటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్ డయాగ్నోస్ అయిన తర్వాత అన్కంట్రోల్డ్ స్టేటస్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. అంటే పర్టికులర్గా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకంటే డైట్ ఏమైనా ఉంటుందంటారా? డెఫినెట్గా డైట్ అండ్ ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్ డిజీజ్ పిక్చర్ అనేది పేషెంట్కి తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఎక్కువగా కన్సంప్షన్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఇట్ ఎఫెక్ట్స్ అవర్ గ్లూకోజ్ లెవెల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్కి. ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఓన్లీ సింగిల్ సిమ్టమ్, ఒక్క లక్షణంతోనే డయాబెటీస్ అనేది ఇబ్బంది పెట్టదు.
టాప్ టు బాటమ్ కాంప్లికేషన్స్ కనిపిస్తుంటాయి. లైక్ మనం తీసుకునే ఆహారం అది గ్లూకోజ్ కింద షుగర్ కింద కన్వర్ట్ అయిపోతూ మనకు ఎనర్జీ అనేది ఇవ్వాలి. ఇట్ హ్యాస్ టు సప్లై విత్ అవర్ బ్లడ్ అండ్ అది మనకు ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి. వెన్ ఇట్ ఈస్ గోయింగ్ విత్ అబ్నార్మల్ లెవెల్స్ అక్కడ మనకి క్రాంప్స్ డయాబెటిక్ పేషెంట్స్లో కామన్గా కనిపించే కాంప్లికేషన్స్ మజిల్ క్యాచ్ ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికల్లా కాలు పిక్కలు పట్టేసినట్టుగా ఉండడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ పడుకునేటప్పుడు కొంచెం ఆల్టర్డ్ సెన్సేషన్ ఇన్ ద ఫుట్ ఏరియా, దీన్ని లైక్ బర్నింగ్ సెన్సేషన్ లేదా పెరిఫెరల్ న్యూరోపతి సిమ్టమ్స్ అని చెప్తూ ఉంటారు. సో ఈ లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే డైటరీ మేనేజ్మెంట్. చాలామంది అనుకుంటుంటారు మేము డయాబెటీస్ వచ్చాక రైస్ తినకూడదా, లేదంటే ఆల్ వైట్స్ టు బి అవాయిడెడ్. డెఫినెట్గా వై బికాజ్ ఇక్కడ స్టార్చ్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్రక్టోస్ లాంటి కాంపోనెంట్స్ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ అది బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోలేకపోవడం కారణంగా ఎక్కువ కార్బోహైడ్రేట్ కాంపోజిషన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకుండా ఎక్కువ మోతాదుల్లో కనిపిస్తుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క కాంప్లికేషన్స్తో కూడా వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అండ్ వాళ్ళు అనుకుంటుంటారు ఎప్పుడు కూడా మెడికేషన్ తీసుకుంటున్నాం అన్నీ అవాయిడ్ చేస్తున్నట్టే ఉంటుంది, కానీ ప్రాపర్ డైట్ మేనేజ్మెంట్ ఉండదు. ఇక డైట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హోల్ గ్రెయిన్స్ కన్జంప్షన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ లిమిటెడ్గా కన్జంప్షన్ ఉంటూ వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉంటూ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ కార్బోహైడ్రేట్స్ కానీ క్యాలరీస్ కానీ బర్న్ అవ్వడం వల్ల మనకి బాడీలో టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతూ యాక్టివ్గా బాడీ ఉండడం వల్ల ఏముంది షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతుంటాయి. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, రఘురామ్ రెడ్డి ఖమ్మం నుంచి. హలో రఘురామ్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం, నాకు లాస్ట్ ఇయర్ సేమ్ ఆగస్ట్ లో షుగర్ వచ్చింది అనుకుని ఏమవుతుందంటే నాకు కళ్ళు తిరుగుడు, ఆకలి ఎక్కువడు, తర్వాత నీరసం వచ్చేది ఆటోమేటిక్ గా. చెప్పండి. అయితే దాంట్లో ఏమంటే షుగర్ లెవెల్స్ పెరిగినట్టుందండి. అంటే ఫస్ట్ చూపించాను, బిఫోర్ ఫుడ్ వచ్చి 130 ఉంది మేడం. ఫుడ్ తీసుకున్నాక 160 వచ్చేది. సో వాళ్ళు ఏమన్నారంటే దీనికి టాబ్లెట్లు ఏమవుతాం లేదండి, మామూలుగా ఫుడ్ షుగర్ అనేది రైస్ ఇట్లా తక్కువ చేసి తినండి అన్నారు. సేమ్ మళ్ళీ ఈ ఇయర్ కూడా అలానే అవుతుంది. ఇప్పుడు ఆగస్ట్ లో మళ్ళీ సేమ్ షుగర్ చేస్తే సేమ్ ఉంది. ఓకే, అప్రాక్సిమేట్గా 130 and 160 ఉందండి. అవును మేడం. ఓకే, ఎవ్రీ మంత్ ఒకసారి చేస్తూనే ఉన్నాను. బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ అయితే మామూలుగా ఒక దాంట్లో వాళ్ళు ఇచ్చే దాంట్లోనే ఉంటుంది, అయితే వాళ్ళు లెవెల్లో ఉందన్నారు దాంట్లో ఉంటుంది. ఆఫ్టర్ ఫుడ్ మాత్రం ఒక 10-15 పెరుగుతుంది. ఓకే, 3 months రేషియో ఏమైనా తీసుకున్నారండి HbA1c? 3 months రేషియో ఒక తీసుకున్నాను మేడం, 3 months బ్యాక్. సేమ్ అది కూడా అంతే వచ్చేది. ఎంత వచ్చిందండి? 10 mg అనేది పెరిగిందని. ఓకే, నార్మల్ లిమిట్స్ HbA1c తీసుకుంటే 5.5 వరకు అండ్ బిలో 5.8 వరకు ఉన్న నో నీడ్ టు వరీ. 6 దాటుతుంది అంటే యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ డైట్ అండ్ రెజిమెన్ అని చెప్తాము. మీరు చెప్పే రిపోర్ట్స్ని బట్టి ఒక 10 and 15 points వేరియేషన్ ఉంది కాబట్టి మీ లెవెల్స్ ఇప్పుడు ప్రజెంట్ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నారు. సో డైట్తో పాటు లైక్ ప్రాపర్ డైట్ అనేది ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ ఏ రకంగా ఈవెన్ లైక్ రైస్ ఐటమే కాకుండా చపాతీలో కానీ అండ్ కొన్ని రకాల జొన్నలలో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఏ రకంగా డైట్ ఫాలో అవుతున్నారో అది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆయిల్ కానీ సాల్ట్స్ కానీ ఈవెన్ ఫ్రూట్స్లో కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ టు బి అవాయిడెడ్. సో ఈ డైట్ ప్యాటర్న్ మీరు చేంజ్ చేసుకోండి. అండ్ లిపిడ్ ప్రొఫైల్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. లిపిడ్ ప్రొఫైల్ HbA1c యావరేజ్గా 10 points అలా కాదు, ఎంత ఉంది, 5.8, 6 ఉందా, 6.2 ఉందా, అది ఒకసారి మానిటర్ చేసుకోండి. సో ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ అట్లీస్ట్ 40 to 50 minutes మీరు వాకింగ్ చేయండి. దట్ విల్ బి బెటర్. ఇక్కడే మీ కండిషన్ రెక్టిఫై అవుతుంది. కానీ రాంగ్ డైట్లోకి వెళ్ళి అన్బ్యాలెన్స్డ్ డైట్లో ఉన్నారంటే మళ్ళీ ఈ స్టేజ్ కాస్త క్రాస్ అవుతూ వస్తుందండి. ఇంకా మెయిన్గా అంటే ఇప్పుడు కొంతమందిలో చూస్తే కనుక ఇన్సులిన్ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకంటే హోమియోపతి నుంచి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అంటారు? జనరల్గా డయాబెటీస్ స్టార్ట్ అయ్యాక ఏ రకమైన కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఒక మైత్లో ఉంటారు, మెడికేషన్ స్టార్ట్ చేసాం, లెవెల్ షుడ్ కంట్రోల్ ఆన్ ఇట్స్ వే.
అగైన్ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్టేజెస్లో చాలామంది దో దే ఆర్ టేకింగ్ 2 or 3 tablets పర్ డే, ఇంకా కాంప్లికేషన్స్ వస్తుంటాయి. షుగర్ లెవెల్స్ 200, 300లో కనిపించడం. సో వీటి యొక్క కాంప్లికేషన్ పెరిఫెరల్ న్యూరోపతి ఉండొచ్చు, లేదా అదర్ స్కిన్ కంప్లైంట్స్ కనిపించవచ్చు. సో ఈ స్టేజ్లో ఇన్సులిన్ హ్యాస్ టు బి స్టార్టెడ్ అని అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి స్టేజ్లో కూడా హోమియోపతి కంటే చాలామందికి ఇంట్రెస్ట్ చూపించరు. వన్స్ ఇన్సులిన్ స్టార్ట్ చేశాక మళ్ళీ బయటికి రాలేము. సో ప్రాపర్ డిజీజ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఒక కన్ఫ్యూజన్లో, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతుంటారు. సో సపోర్టివ్గా హోమియోపతి స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఉన్న లెవెల్స్ని కంట్రోల్ చేయడం అండ్ ఎట్ ద సేమ్ టైం ఉన్న డోసెస్తో మనకి ఫ్రీక్వెంట్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ షుగర్ లెవెల్స్ కనిపించకుండా మనం మానిటర్ చేయొచ్చు. హైపర్ గ్లైసెమిక్ ఎపిసోడ్స్ అంటారు. సో ఇందులో షుగర్ లెవెల్స్ తగ్గిపోయినప్పటికీ కూడా కొంచెం గిడ్డినెస్ ఉండడం, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తుంటాయి. సడన్గా ఫిజికల్ బాడీలో చేంజెస్ కనిపించడం, అధిక దాహం, యూరినేషన్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి కాంప్లికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. హైపర్ గ్లైసెమిక్ ఎపిసోడ్స్లో అసిటోన్ బ్రీత్ ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ అన్నిటినీ కూడా మనం నియంత్రణలోకి తీసుకురావచ్చు. ఇన్సులిన్ స్టేజ్ వరకు వెళ్లకుండా ఉన్న లెవెల్స్తో మానిటర్ చేయొచ్చు. పేషెంట్ ఏజ్ బిలో 40 years ఉంది, 45 years బిలో ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల డిస్టర్బెన్స్ వస్తున్నాయి, డెఫినెట్గా మెడికేషన్ స్టార్ట్ చేయకుండా డైట్ అండ్ రెజిమెంట్ అండ్ హోమియోపతి కాంబినేషన్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా లైక్ ఎలాంటి మెడికేషన్ యూస్ చేయకుండా కూడా కంట్రోల్లోకి వస్తుందండి. అగైన్ ఇట్ స్ట్రిక్ట్లీ డిపెండ్స్ అపాన్ హౌ స్ట్రిక్ట్లీ దే ఆర్ ఫాలోయింగ్ ద డైట్ అండ్ రెజిమెంట్ అని చెప్పొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శేషగిరి కూకట్పల్లి నుంచి. హలో శేషగిరిరావు గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం అండి శేషగిరిరావు గారు. అదేనండి, ఇది నాకు డయాబెటిక్స్ సుమారు 26 years నుంచి ఉంది. ఓకే. ఇప్పుడు నా ఏజ్ 65 years. ఓకే. నేను షుగర్ టెస్ట్ చేసుకుంటే నాకు 160, 170 ఆ రేంజ్ లో ఉంటుంది. ఫాస్టింగ్ అండి? టాబ్లెట్స్ ఫాస్టింగ్ 140, 130 ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాకు ఏంటంటే నేను టాబ్లెట్స్ వాడుతున్నాను. మెడిసిన్ మార్నింగ్ టాబ్లెట్ ఉంది, నైట్ టాబ్లెట్. ఓకే. ఇప్పుడు హోమియో కేర్ ఇంటర్నేషనల్ పెట్టారు, దీంట్లో మారొచ్చా? మారితే ఏం తీసుకోవాలి? నేను ఫ్లూయిడ్స్ పూర్తిగా అవాయిడ్ చేశాను. ఓకే. నైట్ ఒక మామూలుగా పొద్దు పెడుతున్నాను, అంటే ఓన్లీ టిఫిన్. ఓకే. రైస్ కూడా తక్కువ పెడుతున్నాను. అది ఇప్పుడు నేను దీంట్లో మారిపోయి ఏదైనా మెడిసిన్ తీసుకున్నావా ఏంటండి? ఓకే అండి, ఇప్పుడు మీకు డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్ కానీ కార్డియాక్ ఇష్యూ కానీ ఏమైనా ఉందా అండి? లేదండి. ఓకే, ఫైన్. వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే మీ కేసులో ఫాస్టింగ్ వచ్చేసి 130 to 140 ఉంటుంది. జస్ట్ అక్కడ కొద్దిగా మనకి ఏంటంటే బిఫోర్ ఫాస్టింగ్లో మనకి ఏంటంటే షుగర్ లెవెల్స్ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ స్ట్రిక్ట్లీ కూడా డైట్ మీద ఆధారపడి ఉంటుంది. స్లీప్ హ్యాబిట్స్ అండ్ డైట్ రిస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇది కొంచెం మేనేజ్ చేసుకుంటే మీకు ఈ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అండ్ HbA1c కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక్కసారిగా గత 20 years నుంచి వాడుతున్నారు మెడికేషన్ కాబట్టి హైపర్ గ్లైసెమిక్ డ్రగ్స్ ఒక్కసారిగా తగ్గించకుండా ముందు లెవెల్స్ మానిటర్ చేస్తూ స్లోగా డోసేజ్, మీరు 850 mg వాడుతున్నారా, 500 mg వాడుతున్నారా, సో దాన్ని స్లోగా తగ్గించడం అనేది జరుగుతుంది. సో ఒకసారి మీరు HbA1c ప్రొఫైల్, లిపిడ్ ప్రొఫైల్ అండ్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అండ్ సీరం క్రియాటినిన్ లెవెల్స్ చేయించుకొని నియర్ బై బ్రాంచ్ అప్రోచ్ అవ్వండి. మీ లెవెల్స్ని బట్టి అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఈ డయాబెటీస్కి మెయిన్గా అంటే రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందంటారు? సో ఇక్కడ ఏంటంటే క్లోమ గ్రంథి, మనకు ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకు డిఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సిమ్టమ్ అనేది ఒక ఆర్గన్ మీద చూపించదు, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్ ఓవర్ బాడీ. సో కంటి నుంచి తీసుకున్నట్టయితే కాలి వేల వరకు, నరాల వరకు వీటి యొక్క కాంప్లికేషన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఇన్సులిన్ అండ్ దాని యొక్క రిలీజింగ్ ఎలా ఉంది, లేదా కంప్లీట్గా ఆగిపోయిందా, రిలీజ్ అవుతున్నప్పటికీ కూడా బాడీ యొక్క టిష్యూస్ దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడం లేదా. అండ్ అగైన్ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ అవర్ అదర్ ఆర్గన్స్ ఆల్సో. మెటబాలిక్ సిస్టమ్ మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి చాలామంది డయాబెటిక్ పేషెంట్స్లో మెడిసిన్ వాడుతున్నప్పటికీ కంట్రోలింగ్ ఎందుకు రాదు, వాళ్ళకి అబ్నార్మల్ లిపిడ్ ప్రొఫైల్ ఏమైనా ఉందా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉందా, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయా. సో ఇలాంటి స్టేజెస్లో కూడా ఒక 2 months రిపోర్ట్స్ నార్మల్గా కనిపిస్తుంటాయి, 3rd or 4th month రిపోర్ట్ అబ్నార్మల్ వస్తుంది. వై? బికాజ్ ఇంటర్నల్గా రూట్ కాజ్ అనేది రెక్టిఫై అవ్వట్లేదు. వై? బికాజ్ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. ఇన్సులిన్ ఈజ్ అగైన్ అన్ హార్మోన్. అండ్ నెక్స్ట్ థైరాయిడ్ కనుక ఉన్నట్టయితే, థైరాయిడ్తో పాటు వాళ్ళకి డయాబెటీస్ ఉంది. సో థైరాయిడ్ రెక్టిఫై అవుతూ ఉన్నప్పుడే వీళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. థైరాయిడ్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు కూడా డయాబెటీస్ కంట్రోల్లోకి రాదు.
సో ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ ఇన్ మెనీ వేస్. వీ హ్యావ్ టు క్రాస్ చెక్. ఎప్పుడు కూడా 3 months రేషియో మానిటర్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు మానిటర్ విత్ క్రియాటినిన్, అంటే కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది చూసుకుంటూ ఉండాలి. లిపిడ్ ప్రొఫైల్ మానిటర్ చేస్తూ ఉండాలి. దాన్ని బట్టి మనం ఒక డ్రగ్ అనాలిసిస్లోకి రావడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్గా ఫ్లక్చుయేషన్ వస్తుంది కదా అని మెడికేషన్ చేంజ్ చేసుకుంటూ పోవడం వల్ల వీళ్ళకి ఎలాంటి చేంజెస్ ఉండదు. దీని ప్రభావం దేనిపైన చూపిస్తుంది? కార్డియాక్ ఇష్యూకి దారి తీస్తుందా, లేదంటే కిడ్నీ పైన దీని యొక్క ప్రభావం చూపిస్తుందా, లేదా రీప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద దీని ప్రభావం చూపిస్తుందా? సో వీ హ్యావ్ టు క్రాస్ వెరిఫై. దాన్ని బట్టి మనం రూట్ కాజ్ దేని మీద ఎఫెక్ట్ పడుతుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనకు ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాజు కాకినాడ నుంచి. హలో రాజు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ మేడం, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు, ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళు ప్రాపర్ మెడికేషన్ అండ్ ఫుడ్ తో వాళ్ళు కెన్ దే రివర్స్ ఇన్సులిన్ వేసుకోకుండా మళ్ళీ మామూలు స్టేజ్ కి రావచ్చా? లేదండి రాజు గారు, ఇక్కడ టైప్ 1 డయాబెటీస్ అంటే ఇట్స్ అ పర్మనెంట్ డ్యామేజ్. సో ఇక్కడ పేషెంట్ కేసులో మనకు కాజిటివ్ ఫ్యాక్టర్ అనేది లేదు. సో ఈ కేసెస్లో మనం కీన్ మానిటరింగ్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రాపర్ డైట్ అండ్ రెజిమెంట్ టు బి మానిటర్డ్. ఇఫ్ ఎట్ ఆల్ అక్కడ పీడియాట్రిక్ కేస్ అయితే డెఫినెట్గా కీన్ మానిటరింగ్ వెరీ ఇంపార్టెంట్. సర్టన్ ఏజ్ 25-30 ఇయర్స్లో ఉంది, అప్పుడు వాళ్ళకి కొంచెం అట్లీస్ట్ వాళ్ళ బాడీలో జరుగుతున్న కాంప్లికేషన్స్ దే కెన్ మేక్అవుట్. ఇక్కడ హైపర్ గ్లైసెమిక్ ఎపిసోడ్స్ ఫ్రీక్వెంట్గా ఉంటుంటాయి. ఇక్కడ ఏంటంటే ప్రొడక్షనే లేదు కదండి. సో మనం హోమియోపతి సపోర్ట్ కనుక తీసుకోవాలనుకుంటే వీ కెన్ లిమిటైజ్ కాంప్లికేషన్స్ అనేవి వెళ్తూనే ఉంటుంది. ఈ కేసెస్లో డయాబెటిక్ కీటోయాసిడోసిస్ కావచ్చు, లేదా అదర్ కాంప్లికేషన్స్ కావచ్చు. సో వీటిని మనం లిమిటైజ్ చేసుకోవచ్చు టైప్ 1 డయాబెటీస్లో. సో అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఎలాంటి స్టేజ్లో వాళ్ళకు డిజీజ్ పిక్చర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అండ్ రెసిస్టెన్స్ పవర్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్లోకి వెళ్ళాల్సి ఉంటుందండి. సో మనం తీసుకుంటున్న కేసెస్లో టైప్ 1 జువెనైల్ డయాబెటీస్ కేసెస్లో ఫ్రీక్వెంట్ ఫ్లక్చుయేషన్స్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం అండ్ ఇన్సులిన్ మోతాదు అనేది మెయింటైన్ అవ్వగలుగుతుంది అండ్ వీఆర్ ప్రివెంటింగ్ కాంప్లికేషన్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రామిరెడ్డి కరీంనగర్ నుంచి. హలో రామిరెడ్డి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మాది ఇప్పుడు మేము డయాబెటీస్ పేషెంట్ లో ఇస్తాను అండి, మా మిస్సెస్ నాకుంది. ఓకే, అయితే ఏంటంటే ఇప్పుడు నాకు ఈ డయాబెటీస్ అంటే మొన్న 2 స్టంట్లు కూడా పడ్డాయండి. అయితే దానికి నేను అది గ్లైకెన్ ఎం వాడుతున్నా అండి. చాలా కొన్ని ఏళ్ళ నుండి గ్లైకెన్ ఎం వాడుతున్నా. అయితే అది ఎవరు ఏ డాక్టర్ చూపించినా కూడా అదే కంటిన్యూషన్ అంటున్నారు. కొందరేమో ఒక టాబ్లెట్ ఎప్పుడు అదే కంటిన్యూ చేస్తే కూడా బాగుండదు, టాబ్లెట్ చేంజ్ చేయాలని అంటున్నారు. అప్పుడప్పుడు కొంచెం 200 పైన ఉంటుంది, ఇప్పుడు 160-170 లోపల ఉంటుందండి. డైలీ ఇది తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేస్తున్నా అండి. తినక ముందు 1 టాబ్లెట్, మళ్ళా రాత్రి 1/2 టాబ్లెట్ వేస్తున్నా అండి. ఇప్పుడు 170-180 200 దాకా వస్తుందండి. ఏజ్ ఎంత అండి? ఏమన్నా టాబ్లెట్ మార్చమంటారా అండి, అదే కంటిన్యూ చేయమంటారా? మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? నాది 70 అండి. 70 years. ఓకే అండి. సో మనకేంటంటే మీరు తీసుకుంటున్న కాంబినేషన్తో మీ లెవెల్స్ విత్ ఇన్ లిమిట్ అంటే 180 to 200 వరకు ఉంది. కొద్దిగా మైనర్ ఫ్లక్చుయేషన్ అనే చెప్పొచ్చు మీ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి. ఇప్పుడు కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది, కార్డియాక్ కాంబినేషన్ కూడా యూజ్ చేస్తున్నారు. మనం తీసుకుంటున్న మెడిసిన్ కాంబినేషన్తో మనకేంటంటే లైక్ కార్డియాక్ ప్రొఫైల్ కావచ్చు, లైక్ కిడ్నీ ప్రొఫైల్ కావచ్చు, ఇవన్నీ లిపిడ్ ప్రొఫైల్ కావచ్చు, ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయంటే నథింగ్ టు వరీ. తీసుకుంటున్న కాంబినేషన్ ఆఫ్ డ్రగ్ అది కనుక సెట్ అవ్వకపోతే ఇంకా ఫిజికల్లో ఏదైనా కాంప్లికేషన్స్ కనిపించినప్పుడు మీకు ఆ డ్రగ్ సూట్ అవ్వనప్పుడు డెఫినెట్గా డాక్టర్ విల్ చేంజ్. కానీ మీ బాడీలో అది సస్టైన్ అవుతుంది కాబట్టి నీడ్ నాట్ టు వరీ, స్ట్రెస్ తీసుకోకండి. ఉన్న లెవెల్స్ కూడా విత్ ఇన్ కొద్దిగా మైనర్ చేంజెస్లో ఉన్నాయి. కొద్దిగా ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుందండి. ఓకే అండి, డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.